హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మీరు ఇవాళ చూసేది ఏంటంటే మంచి కట్ వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నా మీకు. నిన్న మొన్న చాలా కుట్టాను కానీ చూపించలేకపోయినా, దీనికి ఇలా కొంచెం టైం దొరికింది కాబట్టి చూపిస్తున్నా. మీకు ఇదే కట్స్ రావాలి, ఇలా ఎట్లా కట్ చేయాలి, మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మొత్తం మీకు వీడియోలు చూపిస్తే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. నార్మల్గా మనం బ్లౌజ్కి ఎలా అయితే నెక్ గీసుకుంటామో సేమ్ అలానే గీసుకోండి, ఏం టెన్షన్ పడకండి. సేమ్ కానస్ పేపర్ మీద అనేది మీరు అలానే నెక్ గీసుకోండి. వాళ్ళ నెక్ ఎంత ఉంటుందో అలానే గీసుకోండి. ఆ నెక్ కన్నా కొంచెం మనం గీసుకున్న దానికన్నా హాఫ్ ఇంచ్ అనేది మనం చేసుకోవాలన్నమాట. బయటికి మార్కింగ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేసుకోండి. ఆనే వస్తుందండి మనకి కాన్వాస్ పేపర్గా. చూడండి, కాన్వాస్ పేపర్ మీద 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు మధ్యలో నుంచి 1 ఇంచ్ తిప్పుకొని ఇప్పుడు మనకు కావాల్సిన రౌండ్ తీసుకుంటున్నా నేను. ఇట్లా వాటర్ బాటిల్ క్యాప్స్ అవి అంటారు కదా, అవి పెడితే ఇంత నీట్గా రాదండి మనకి. కాన్వాస్ పేపర్తోనే ఇలా చేసుకోండి, నీట్గా వస్తాయి అనమాట రౌండ్స్. కానీ రౌండ్స్ మధ్యలో ఉన్న వెడల్పు అనేది చాలా ఇంపార్టెంట్. మనం క్యాప్స్ పెట్టి చాలామంది కట్ చేయడం వల్ల అవన్నీ దగ్గరికి వస్తాయి. అలా కాదు, అలా చేయకండి. ఇట్లనే కాన్వాస్ పేపర్ మీద ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది, అంటే కట్స్ కూడా నీట్గా వస్తాయి. ఇదొక టిప్ అన్నమాట. దీంట్లో ఇంకా 4 టిప్స్ ఉన్నాయి, చెప్తాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల నీట్గా చూడండి ఎంత బాగుందో. అది పైన హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి నేను ఆడ వరకు మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కింద 1.5 ఇంచ్ కట్ చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, దానికి ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకుంటాను. అట్లా ఇగో కట్స్ అనేది చూడండి ఒకసారి. ఇలా నీట్గా ఇప్పుడే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు ఇబ్బంది కాదన్నమాట. అంటే యాక్చువల్గా చాలామందికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కట్స్ అనేది రాదండి. అందుకోసం కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం నేను ఇప్పుడు స్పెషల్గా చెప్పాల్సింది వస్తుంది. ఇలా చెయ్యండి నీట్గా. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఎలా చూపించినా మీరు కూడా అలానే కుట్టగలుగుతారు, సాధిస్తారన్నమాట. చాలామంది నన్ను చాలా క్వశ్చన్ చేశారు, నిజంగా కట్స్ వస్తలే మాకు చెప్పండి అంటున్నారు. వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను అన్నమాట. వచ్చిన వాళ్ళ కోసం కాదు, రాని వాళ్ళ కోసం చెప్తున్నా నేను. ఇదేందిలే మాకు వస్తుంది అనుకోండి, కాదండి, రాని వాళ్ళ కోసమే నేను చెప్తున్నా. చూడండి, కట్స్ అనేది అక్కడ ఇక్కడ పిన్నిస్లు పెట్టుకున్న తర్వాత నేను నెక్ చుట్టూ ఇప్పుడు కట్స్ అనేది నీట్గా తిప్పుతున్నాను. ఓన్లీ ఎడ్జ్లకే అనమాట కుట్టుబడేది. అలా నీట్గా తిప్పుకున్న తర్వాత స్లోగా రావాలి. ఎందుకంటే మనకి రౌండ్ అనేది నీట్గా రావాలి. మీకు ఆ మూలలు కనిపిస్తున్నాయి కదా, మూలల మధ్యలో ఆ మూలలు ఎలా గ్యాప్ ఉన్నాయో మీరు కూడా మిషన్ తోటి సూదిని అలానే దింపండి అన్నమాట. మూలలు రావాలంటే మనకు ఆడ సూది దింపితేనే ఆడ మూలలు వస్తాయి అన్నమాట. అలా నీట్గా ఫినిషింగ్ చేసుకోండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం అసలేనండి. చెయ్యండి, కొత్తగా చూసే వాళ్ళు అన్నీ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నా, చూడండి. ఇలా కట్ చేసుకోండి, జస్ట్ ఎందుకని ఇలా చేసి మళ్ళీ ఇప్పుడు కట్స్ నీట్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఇలాగనే కట్ చేసుకోండి, నీట్గా అయిపోతుంది. పని ఫాస్ట్ అయిపోతుంది. పని ఫాస్ట్ అవ్వడం అంటే ఏం కాదులేండి, చాలా హార్డ్ వర్కే ఉంటుంది. మీకు దీంట్లో చూపిస్తున్నాను, ఇలా స్టిచ్చింగ్ చూపిస్తున్నా. మీకు కటింగ్ కావాలంటే మొత్తం చెప్పండి, ఫస్ట్ నుంచి కటింగ్ కూడా పెడతా నేను. బ్లౌజ్ మొత్తం ఎలా కట్ చేశాను అనేది కూడా పెడతా. మీకు ఇది అర్థం కావడం కోసం ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నా. కటింగ్ వీడియో కావాలంటే కటింగ్ వీడియోస్ కూడా పెడతా నేను. కామెంట్ చేయండి కటింగ్ కావాలన్న వాళ్ళు. కట్స్ అనేటివి అలా తిప్పుకోండి, చూడండి ఎంత నీట్గా వచ్చాయి. ఇలా రావాలండి కట్స్ అనేటివి. మీకు కూడా ఇలానే నేర్చుకోవాలని నా ఆశ. ఇప్పుడు ఫ్రంట్ వేస్తున్నాను అనమాట. ఫ్రంట్ కూడా సేమ్ అండి, ఏం లేదు, డిట్టు అది సేమ్ బ్యాక్ ఎట్లా కుట్టినామో ఇది కూడా ఫ్రంట్ అలానే కుట్టేసుకోండి. నీట్గా చేసుకోండి కవరింగ్ దాన్ని. ఇలా ఇక్కడక్కడ తీసి పెట్టేసి దాంట్లో సూదులని మళ్ళీ సేమ్ బ్యాక్ ఎలా రిపీట్ చేసామో ఫ్రంట్ కూడా అలానే రిపీట్ చేసి కట్స్ అనేటివి బయటికి తీసుకోవాలి నీట్గా. ఇలా నీట్గా తీసుకునే ప్రాసెస్ మనకి ఎంత బాగుంటుందంటే క్లాత్ని బట్టి కూడా వస్తాయండి కట్స్. క్లాత్ బాగాలేకపోతే రావు, క్లాత్ బాగుంటే ఇలా వస్తాయన్నమాట. ఏదైనా మంచి పార్టీవేర్ క్లాత్లు ఉంటేనే మీరు ట్రై చేయండి. నార్మల్ అల్లటప్ప దాంట్లోకి వేయకండి, ఎందుకంటే అవి క్లాత్లు అనేది పోగులు లేసిపోయి మనకి కట్స్ అనేటివి నీట్గా రాదు. కుట్టేటోళ్ళు మళ్ళీ ఇంకోసారి కుట్టకుండా అవుతారన్నమాట. అంటే మీరు నేర్చుకున్న వాళ్ళు ఇంకోసారి కట్ వర్క్ బ్లౌజ్ అంటేనే భయపడిపోతారు, ఇలా అంటే అలాంటి క్లాత్లు కుడితే. అందుకోసమని ఇలా నీట్వి మంచివి తీసుకోండి అన్నమాట. తీసుకొని ఇలా కుట్టండి. ఫ్రిన్స్ కట్ వేసిన తర్వాత పైన అలా అంచాలన్నమాట. అలా అనిస్తేనే మనకు అనేది నీట్గా అనిపిస్తుంది. కింద బెల్ట్ కూడా అయిపోయింది చూడండి. ఫ్రిన్స్ కట్ అటు ఇటు వేసేసిన తర్వాత
కింద బెల్ట్ కూడా వేసేసుకున్నా. ఇలా అనేది చూపిస్తున్నా చూడండి. మాకు ఎంత బాగా వచ్చింది ప్రిన్స్ కట్ కానీ కట్ వర్క్ కానీ. ఇలా అంతా అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ కూడా వేసుకున్నా. ఇప్పుడు సైడ్ వేస్తున్నా చూడండి. ఏం లేదు, ఈ చంక నుంచి చంక వరకు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కొలత పెట్టేసి ఇలా కుట్లు వేసుకోవడమేనండి. నీట్గా ఫినిషింగ్ మనం స్కేల్స్తో గీతలు ఎలా గీస్తామో అలా గీసుకోండి. చేతి రౌండ్ ఎంత ఉందో వాళ్ళది అంత పెట్టేసుకోండి. 4 కుట్లు వేసుకోండి. కొలచాల్సింది ఏం లేదు. మనం కరెక్ట్ పెట్టామనుకుంటే ఇంతేనండి. చూడండి ఎంత